నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం రేటు ఎవరు ఊహించినంత భారీగా పెరుగుతుంది. ఈ పెరుగుడు విరుగుట కోసమేనా, లేదంటే పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా? ఇది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. జనవరి 23 నాటికి 24 క్యారెట్ బంగారం ధర 1,59,000కు చేరింది. అసలు బంగారం రేటు ఇంతలా ఎందుకు పెరుగుతుంది? భవిష్యత్తులో మరింత పెరిగి 2 లక్షలకు పోతుందా, లేదంటే పెరుగుదల ఆగిపోయి మళ్ళీ లక్షలోపు చేరుతుందా? ఈ విషయంపైనే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. 2026 సంవత్సరంలో బంగారం భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. బంగారంతో పాటు వెండి, ప్లాటినం, వజ్రాలు తదితర విలువైన ఖనిజాల విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. మార్కెట్లో ఏ వస్తువు ధరనైనా సరే అంచనా వేయగలిగిన నిపుణులు కూడా బంగారం ధర విషయంలో మాత్రం తడబడుతున్నారు. ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో బంగారం ధర ఉంది. అది అలాగే ఉంటుందా, మరింత పెరుగుతుందా, తగ్గిపోతుందా అనే విషయంలో ఏ ఒక్కరు కూడా సరైన అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఏ వస్తువునైనా సరే దాని ఉత్పత్తి వినియోగం నిష్పత్తి ప్రకారం ధర నిర్ణయం అవుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. బంగారం కేవలం ఆభరణాల కోసం వాడే ఖనిజం మాత్రమే కాదు, అది కరెన్సీ కన్నా ఎక్కువ పాత్రలను పోషిస్తున్నది. బంగారం పెట్టుబడిగా, విదేశీ మారక నిల్వగా, రిజర్వ్ బ్యాంకులకే ముఖ్యమైన సంపదగా, ప్రపంచ వ్యాప్తంగా చలామణి అయ్యే మారక కరెన్సీగా మారింది. బంగారం రేట్ల హెచ్చు తగ్గులు కేవలం వినిమయం మీద మాత్రమే ఆధారపడి లేవు. అది ప్రపంచ శాంతి, అమెరికా, యూరోప్ దేశాల కరెన్సీ విలువ, క్రూడాయిల్ రేట్లు, బ్యాంకుల వడ్డీ రేట్లు తదితర అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. అందుకే మిగతా ప్రపంచం మొత్తం అర్థమైతేనే బంగారం ధర ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా అనే విషయంపై ఒక అవగాహన కలుగుతుంది. ముందుగా అసలు బంగారం ధర ఇంతగా పెరగడానికి కారణాలు తెలుసుకుందాం. భూగర్భంలో అడుగంటిన బంగారం నిల్వలు, పసుపు ఖనిజంగా పిలిచే బంగారం నిల్వలు భూగర్భంలో బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా బంగారు గనులు మూతపడ్డాయి. కొత్తగా బంగారు ఖనిజం లభించడం లేదు. ఎన్ని పరిశోధనలు చేసినా బంగారం జాడ దొరకడం లేదు. ప్రస్తుతం ఉన్న బంగారు గనులన్నీ 2050 కల్లా మూత పడతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. అంటే 2050 తర్వాత కొత్తగా బంగారం ఉత్పత్తి జరగదు. ఉన్న బంగారమే రీసైక్లింగ్ అవుతుంది. దీంతో అన్ని దేశాలు బంగారు నిల్వలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో బంగారానికి తీవ్ర కొరత ఏర్పడిందని డిమాండ్ పెరుగుతుంది. ఇక రెండవది, అమెరికా, యూరోప్ లో తగ్గుతున్న వడ్డీ రేట్లు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. నిరుద్యోగిత బాగా తగ్గుతున్నది. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీని తగ్గిస్తున్నారు. అమెరికాలో నగదు డిపాజిట్లపై సగటున 4% వడ్డీ మాత్రమే వస్తుంది. యూరోప్ లో వడ్డీ శాతం సగటు 3న మించడం లేదు. భారతీయ బ్యాంకులో నిల్వలపై 6-7% వడ్డిస్తున్నాయి. ఈ పరిణామం బంగారం మీద పడింది. డాలర్, యూరోల రూపంలో సంపదను దాచుకునే బదులు బంగారం దాచుకోవడం వల్ల ఎక్కువ లాభం అనే భావన అమెరికా, యూరోప్ దేశాల ప్రజల్లో ఏర్పడింది. అందుకే బ్యాంకులో డిపాజిట్లను వాపస్ తీసుకొని పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా బంగారాన్ని ఎక్కువ డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుంది. ఇక మూడవది, సెంట్రల్ బ్యాంకుల బంగారం వేట. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్లే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. విదేశీ మారక నిల్వలను నిర్వహించేది కూడా సెంట్రల్ బ్యాంకులే. ఇటీవల సెంట్రల్ బ్యాంకుల దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. నగదు నిల్వల కన్నా బంగారు నిల్వలను ఎక్కువగా ఉంచుకుంటున్నాయి. అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు కలిపి ఏడాదికి 1000 టన్నుల బంగారాన్ని కొంటున్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుల వద్ద 36,000 టన్నుల బంగారం ఉంది. కరెన్సీ విలువలో మార్పులు వచ్చినప్పటికీ బంగారం విషయంలో మాత్రం పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదనే భావనలో సెంట్రల్ బ్యాంకులున్నాయి. బంగారం ఏ దేశంలో అయినా ఎప్పుడైనా సులభంగా మారకమవుతుంది కాబట్టి సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునే విషయంలో దృష్టి పెట్టాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా విదేశాల్లో ఉన్న బంగారాన్ని తిరిగి తెప్పించుకుంది. అన్ని దేశాలు బంగారు నిల్వలపై దృష్టి పెట్టడం వల్ల డిమాండ్ పెరిగింది. ఇక నాలుగవది, రియల్ ఎస్టేట్ పడిపోవడంతో బంగారానికి క్రేజ్. నగదును నిల్వ ఉంచడం కన్నా భూములు, బంగ్లాలు కొనడం బెటర్ అనే భావన గతంలో ఉండేది. ఇప్పుడు స్థిరాస్తుల కన్నా బంగారం మీద పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమైనదిగా సగటు పౌరుడు భావిస్తున్నాడు. నగదును బ్యాంకులో నిల్వ చేస్తే వచ్చే వడ్డీ రేటు తక్కువ. గతంలో భూములపై ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదుపులకు గురి అవుతుండడంతో ఆస్తులపై పెట్టుబడి పెట్టడం తగ్గింది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమైనదిగా మారింది. ఎప్పుడంటే అప్పుడు అమ్ముకునే వీలు ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన పెట్టుబడిగా బంగారాన్ని సామాన్యుడు చూస్తున్నాడు. ఇక ఐదవది, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఉద్రిక్తతలు. ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా కనీస 10 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్, యుఎస్ చైనా ట్రేడ్ వార్, ఇజ్రాయెల్ ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇలా చాలా చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో ఆయా దేశాల కరెన్సీ విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. అదే బంగారం నిలువ ఉంటే
ఎలాగైనా చలామణి చేయించుకోవచ్చనే భావన ఎక్కువైంది. దీని కారణంగా దేశాలు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ఆరవది, భవిష్యత్తులో పెరుగుతాయనే భయం. గడిచిన 2 సంవత్సరాలుగా బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. 2024 అక్టోబర్లో 80,000 చేరినప్పుడే ప్రపంచం అంతా షాక్ అయింది. కానీ ఇప్పుడు 1,60,000కు చేరింది. ఇంకా భవిష్యత్తులో ధర పెరుగుతుందనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడే బంగారం కొని పెట్టుకోవడం బెటర్ అనే అభిప్రాయం సాధారణ జనంలో ఏర్పడింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తకు పోవడం వల్ల డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. ఇక పై పరిస్థితుల్లో మార్పులు వస్తే ఖచ్చితంగా బంగారం ధర తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొంటే బంగారం ధర తగ్గవచ్చు. రిజర్వ్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని రిలీజ్ చేస్తే బంగారం ధర దిగిరావచ్చు. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకున్నా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినా బంగారం ధరలు తగ్గుతుంది. అయితే ఈ అంశాల్లో మార్పు లేకుంటే మాత్రం బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది.